నామములో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన సహోదరి సహోదరులకు, అలాగే చేరి వచ్చినటువంటి దైవజనులకు, ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసినటువంటి సోదరుల యొక్క కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగును గాక అనేటువంటి విషయాలను మనం చూస్తాం లేఖనంలో. ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అనేది ఆ గ్రంథకర్త ముఖ్య ఉద్దేశము. యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని పేతురు రాసిన పత్రికలో పేతురు మాట్లాడుతూ, క్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అనే మాట కూడా మనం చూస్తాం. అంటే మన జీవితాలు పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేసుకోవటం, కమిట్ అవటం. మనం క్రీస్తుకు మన జీవితాలను పూర్తిగా అంకితం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఆ లేఖనాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. శాశ్వతమైన ప్రేమతో అంటే దానిలో ఇక లోపం ఉండకూడదు, కొంతకాలం కాదు, మనం బ్రతికినంత కాలం, జీవిత కాలం కూడా ఆయన ప్రేమించాలి. అలాగే మన జీవితాల్లో మన హృదయాలను, ప్రత్యేకంగా మన హృదయాలలో స్థానం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా ఇవ్వాలి అంటే ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రభువుగా, కొన్ని సందర్భాల్లో యజమానుణ్ణి కూడా ప్రభువు అంటారు. ప్రభువు అంటే ఏలేటువంటి వాడు, మన హృదయాలను ఏలేవాడు, మనం ప్రేమించేవాడు. మనం ఎవరికైనా ఎక్కువ చోటు మన హృదయాల్లో ఇవ్వాలి అని అనుకుంటే మొట్టమొదటి స్థానం యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వాలి. ఆ ఇచ్చింది కూడా ఎంత డీప్ లవ్ అంటే అంత డీప్గా, అంత కమిట్ అయిపోవాలి ప్రభువుకి. ఇది ఎలాంటిదంటే ఒక్కొక్కసారి వివాహ బంధంలో భార్య భర్తను ప్రేమించినంతగా, భర్త భార్యను ప్రేమించినంతగా, అలాగే వారి వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు వివాహంలో వారు నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యేకంగా వాళ్ళు ఓత్స్ చేస్తుంటారు. ఓత్ అంటే ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రమాణాలలో కూడా వాళ్ళు ఒకరికొకరు అంటుంటారు జీవిత కాలము అంటారు. ఎంతకాలము నువ్వు ఆయనతో కాపురం చేస్తావంటే జీవిత కాలపు కమిట్మెంట్ వివాహం అంటే. మధ్యలో పోయేది కాదు, తెచ్చుకునేది కాదు. ఈ విషయంలో ఎలాంటిదంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 10-11 వచనాల్లో, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించిందేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాయటం అనేది లైఫ్ లో ఉండకూడదు అని. పెళ్ళైనటువంటి వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ ఏంటి? ఆ ఆజ్ఞ అంటే పెళ్ళైనటువంటి స్త్రీ లేదా భార్య తన భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకూడదు. ఎడబాసేటట్లయితే ఇక పెళ్లి ఎందుకు చేసుకోకూడదు. కమిట్మెంట్ అనేది ఉండాలి వివాహంలో. ఎడబాసే విషయం అనేది వారి జీవితాల్లో ఉండకూడదు. అలాగే ఒకవేళ ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఒక్కసారి ఆ వివాహ బంధంలో వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఇక అది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అండి. అది ఆ కమిట్మెంట్ లో ఎలా ఉండాలి అంటే ఇద్దరు అంత అమితంగా ప్రేమించుకోవాలి.
దానిలో విడిచిపోవటము, ఎడబాటు అనేది అసలు ఉండకూడదు. దేవుని విషయంలో కూడా అంతే. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువారిని మనం ప్రేమించేటువంటి విషయంలో, ఆయనను మనము ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకునేంత స్థితి ఆయనకు మనం మన హృదయాల్లో ఇవ్వాలి. మీరు పాత నిబంధనలో కూడా దేవుడు తన ప్రజల విషయంలో ఒక్కసారి మీరు నా ప్రజలు అన్నాడంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు, ఎడబాయడు. అంటే జస్ట్ ఆయన కోపము నిమిషం మాత్రము ఉంటుంది వాళ్ళ మీద. ఒకవేళ ఆయన కోపం ఏదైనా ఉంటే అది కొంతకాలం మాత్రమే ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ఉండదు. మీరు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, 31:8, నీ ముందర నడుచువాడు యెహోవా, అతడు నీకు తోడయుండును, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను విడువడు, ఎడబాయడు. అంటే నిన్ను మర్చిపోడు, విడిచిపెట్టడు. నువ్వు నాకు తెలియదు అనడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన వాత్సల్యము, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కటాక్షము జీవితకాలం ఉంటుంది. ఆయనే చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. అంటే నీకు ఏమి లేదు, అసలు ఏమి లేవు నాకు అనుకున్నా కానీ, ధనం లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, ఏం లేదు, అసలు నా జీవితంలో ఏం లేదు అనుకున్నా, ఆయన మాత్రము నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు. అంటే ఒకసారి ఆయన కమిట్ అయితే, ఆయన అదే కదా అనేది, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. అంటే దేవుడే కమిట్ అయితే మానవుల ఎడల, మనుషుల పట్ల ఆయన ప్రేమను అలా వెల్లడి చేస్తే అది ఎప్పటికీ పోయేది కాదు. ఆయన జీవిత కాలము వారిని ప్రేమిస్తూనే ఉంటాడు. మరి మన సంగతి ఏంటి? మనము శాశ్వతమైన ప్రేమతో మన ప్రభువును ప్రేమిస్తున్నామా? శాశ్వతమైన ప్రేమ అంటే అసలు మన జీవితాల్లో ప్రభు మీద ఎంత ప్రేమ పుట్టాలంటే అది మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో ఆయన మీద ఉన్న ప్రేమ అలా పొంగి పొర్లాలి, అలా అందరికీ కనపరచబడాలి. చాలా మంది జీవితాల్లో, అంటే క్రైస్తవుల యొక్క జీవితాల్లో ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది. కమిట్మెంట్ లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల ఉంటుంది. వివాహము అంటే ఒక రాత్రికే ఉంగరం తొడుక్కుంటారు, తెల్లారి తీసేస్తారు. అటువంటి ప్రేమలు కాదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా క్రీస్తును అలా ప్రేమించాలి. అంత ప్రేమ మనకుందా అనేది ఈరోజు మనం చూస్తాం. మనము అంత ప్రేమ ప్రభు మీద ఉంది అంటానికి గుర్తేంటంటే, మనము ఎప్పుడు ప్రభువుకు చాలా దగ్గరగా ఉంటాం. దేవుని మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది, నేను ఆయనకు కమిట్మెంట్ అయ్యాను అని మనం చెప్పుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాలు ఎక్కువగా ఆయనకు చాలా దగ్గరగా ఉంటాయి. మీరు పెళ్ళైనటువంటి వారిని కూడా మీరు చూడండి, చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ పెళ్ళైనటువంటి కొత్తల్లో లేకపోతే కొన్ని సంవత్సరాలు అడపాదడప కొట్లాటలు, గొడవలు, లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత,
అంటే వాళ్ళ వయసు బాగా ఎదిగి పరిణతిలోనికి వచ్చిన తర్వాత వాళ్ళంత ప్రేమించుకోవటం ఇంకెవరు చేసుకోరంట, పెళ్ళైనటువంటి వాళ్ళే. చాలా మంది సైకాలజీలో చెప్తున్నారు, నిజంగా కూడా అదే జరుగుతుంది. అంటే ఒకనొక కొన్ని సంవత్సరాలు అంటే వయసు ఉన్నప్పుడు ఒకవేళ బహుశా ఆ ప్రేమలో అంత దగ్గరత్వము లేకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు కొట్లాటలు, లేకపోతే ఒకరికొకరు చిన్న చిన్న తగాదులు, ఇబ్బందులు అటువంటి ఎదుర్కొంటా ఉండొచ్చు. ఆ ప్రేమలో ఒడిదుడుకులు కనిపిస్తాయి. కానీ సైకాలజిస్ట్స్ అలాగే చాలా మంది జీవితాలు అనుభవించినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నంత ప్రేమ ఇంక ఎక్కడ ఉండదు. అంత గొప్పగా ప్రేమించుకుంటారు వాళ్ళు. అంటే అంత దగ్గరైపోతారు, అంత ఒకరినొకరు తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, కమిట్మెంట్ అవుతారు ఒకరికొకరు. అంత ఎక్కువగా ఇక విడదీయలేరు వాళ్ళని అన్నట్లుగా. ఆ సమయంలో పిల్లల కంటే భర్తే ఎక్కువగా ఉంటాడు, పిల్లల కంటే భార్య ఎక్కువగా ఉంటుంది భర్తకు ఆ వయసు వచ్చిన తర్వాత. సో క్రైస్తవ జీవితంలో కూడా మన కమిట్మెంట్ అనేది, క్రీస్తుకు ఎంత దగ్గర అవుతున్నాము అనేది మన క్రైస్తవ జీవితం ప్రారంభమైన తర్వాత అది గడిచే కొద్దీ మన ప్రేమ ప్రభు పట్ల అంత ఎక్కువ అవ్వాలి. మన ప్రేమలో లోపాలు ఉండకూడదు. మన ప్రేమ ప్యూర్ గా ఉండాలి. ప్యూర్ అంటే స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ప్రభు మీద మన ప్రేమ అంత మనం దగ్గరికి రావాలి, ప్రభువుకి అంత దగ్గర అవ్వాలి మనం. హౌ కెన్ వి కమ్ టు క్లోజ్ టు జీసస్? అంటే ప్రభువుకి మనం ఎలా దగ్గర అవుతాం? ప్రభువుకి మనము ఎలా దగ్గర అవుతాం? ఎలా దగ్గర అవుతాము అంటే, చాలా మన అనుదిన జీవితంలో పర్సనల్ డివోషన్ అంటారు. డివోషన్ అంటే వ్యక్తిగత భక్తి. డివోషన్ అంటే బ్రదర్ భక్తి జీవితము. డివోషన్ మన అనుదిన జీవితంలో ఆ భక్తి జీవితము అనేది ప్రార్థనతోనూ వాక్య ధ్యానంతోనూ, ప్రార్థనతోనూ వాక్య ధ్యానంతోనూ సహవాసం, ఆయన సహవాసము అంటే మనం వీటి ద్వారా ఆయనతో ఇంకా చాలా 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 దగ్గరగా మనము ఆయనతో ఉండగలుగుతాము. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆయన అంతగా దేవుని పట్ల అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు మనం గమనించాం. ఎందుకంటే ఉంది, ఆయనకి ప్రేమ ఉంది, లేకపోతే ఐగుప్తుని ఎందుకు చంపుతాడు? దేవుడి మీద ప్రేమ ఉంది. కానీ ఇందాక నేను చెప్పాను కదా, సమయం గడిచే కొద్దీ చివరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత భార్య భర్తకు, భర్త భార్యకు అన్నట్లుగా బతుకుతారు. చూసావా? అంత ప్రేమ, అంత డీప్ లవ్, అంత దగ్గరి స్థితి అనేది మొట్టమొదట మోషేకి ఉండట్లుగా మనకు అనిపించదు. ఎందుకంటే మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే ఏమన్నాడంటే, నేను చేయలేను ఈ పని అంటే సాకులు చెప్పడం ప్రారంభించాడు. నేను ఈ పని చేయలేను అన్నాడు. ఇఫ్ హీ కమిట్ అంటే అతను కమిట్ అయితే దేవునికి, ఆయన ఆ మాట అనేవాడు కాదు. కానీ ఎప్పుడైతే మోషే జీవితంలో దేవునికి స్థానం ఇచ్చి దేవుని పని చేయటం ప్రారంభించి ఆయన టాస్క్ ని ఈయన భుజానేసుకొని ముందుకు వెళుతూ ఉన్నాడో, తన అనుదిన జీవితంలో ఎంత దగ్గర అయ్యాడంటే దేవునికి, ఎంత కమిట్ అయ్యాడంటే దేవునికి, ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడంటే లేఖనాలు చూద్దాం. ఒకసారి మీరు చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను త్రూ ద ఏంజల్. వాస్తవంగా డైరెక్ట్ యెహోవా అని చెప్పినప్పటికీ కూడా
దేవుని దూత ద్వారా యెహోవా అంటే దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా? దూతల ద్వారానేలే. ఇక్కడ ఫ్రెండ్ 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 ఎందుకు ఈ మాట ఉపయోగించాడండి? ఎందుకు ఈ మాట ఉపయోగించాడంటే వాళ్ళిద్దరు రిలేషన్ అంత దగ్గరగా ఉన్నారు. మోషే దేవునికి అంత దగ్గరగా ఉన్నాడు. అందుకే చాలా మంది అంటారు, ఏమండి ఏదన్నా విషయం ఉంటే ఇంట్లో భార్యకు లేదా ఇంకో వాళ్ళకి చెప్పకపోయినా ఎవరికి చెప్పుకుంటారు అంటారు, ఫ్రెండ్కి చెప్తారు. అంటే వాళ్ళు అంత ఓపెన్ అప్ అవుతారు, అంత దగ్గర అవుతారు, స్నేహితులైనటువంటి వారు. సో ఇప్పుడు దేవుడు మోషేతో ఎలా సంభాషిస్తున్నాడు, లేకపోతే మోషేతో సంభాషించడం కాదు, ఆయన ఎలా ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నాడంటే యాజ్ ఎ ఫ్రెండ్, స్నేహితుడు. అంటే ఎంత దగ్గరగా వస్తే, ఎంత కమిట్ అయితే, ఎంతగా ప్రేమిస్తే, దేవుడే నా జీవితం అని ఆయన ఎంతగా అనుకుంటే దేవుడు ఆ పని చేయాలి. మోషేని ఒక స్నేహితుడిగా దేవుడు చూడాలి. ఆలోచన చేయండి. మన అనుదిన జీవితంలో దేవునితో ఇటువంటి సహవాసము మనం కలిగి ఉన్నామా? ఇటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నామా? మన లైఫ్ లో చాలా మంది ఒక్కొక్కసారి దేవునికి అంత కమిట్మెంట్ మనం అయిన తర్వాత జనాలు మనల్ని ఒకవేళ పిచ్చోళ్ళగా కూడా చూడొచ్చేమో. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మనుషులతో స్నేహం కంటే మన స్నేహం దేవునితో ఎక్కువగా ఉన్నప్పుడు, మనం దేవునితో ఎక్కువగా గడుపుతున్నప్పుడు, అది ప్రార్థన ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయనతో పర్సనల్ డివోషన్ ద్వారా దేవుడితో మనము అంటుకట్టబడినప్పుడు ఒకవేళ లోకంలో ఉన్న వారికి మనం వేరుగా కనిపించవచ్చేమో గాని దేవుడు కోరుకుంటుంది అదే మన జీవితాల్లో నుండి. మన జీవితాలు దేవునికి అంత కనెక్ట్ అయి ఉండాలా. మనము ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలా. ఆయనను మన హృదయంలో ఆయన ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలా. ఆయన మన యజమానుడిగా భావించాలా. ఇంకొక ఆయన మనం ఉదాహరణ చూస్తే దావీదుని మనం చూస్తామండి. దావీదు కొన్ని వచనాలు చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూడండి మీరు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం. అంతటి దావీదు నేను వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి. ఎవరితో అంటే ఇది సహజంగా మన మనుషులతో మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది, కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతుంది చూడండి. దావీదు అంటున్నాడు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎక్కడ? యెహోవా యొద్ద విచారణ చేయగా. యెహోవా అంటున్నాడు, వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేయి, కేయిలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చాడు. అంటే దావీదు దేవుడితో ఎలా ఉన్నాడో చూడండి. దావీదు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆయన మొట్టమొదట పోయి మాట్లాడేది, విచారణ చేసేది ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. 4వ వచనం కూడా చూడండి. 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. ఆ తర్వాత మళ్ళా మొదటి సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనం. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు, లేకపోతే ఫిలిష్తీయులు అమాలేకీయుల విషయంలో నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదును విచారణ చేయగా తరుము. యెహోవా అంటున్నాడు, తరుము, నిశ్చయముగా వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. అమాలేకీయులు అనేటువంటి వారు శత్రువులు. దావీదు వారు లేని పక్షంలో, శూరులు లేని పక్షంలో దావీదు యొక్క భార్యలను, ఇంకా మిగతా వారి యొక్క భార్యలను, పిల్లలను, తక్కువగా బలహీనైనటువంటి వారిని చెరగొలిపోతే దావీదు మొట్టమొదట కత్తులు కటార్లు తీసుకొని ముందు ఉరకలా యుద్ధానికి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? మైలా. వాక్యనైటు నేనేం చేసేది? విచారణ చేస్తాడు. చూడండి. అలాగే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి.
రెండవ సమయం ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. సౌలు చనిపోయిన తర్వాత దావీదు పోయి ఇక నాకేమి, నేనే రాజునిగా, నన్ను ఆపేది ఎవడు అని అనుకోలేదు. ఆయన ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మై లార్డ్, దేవా, నేను యూదా ప్రాంతానికి వెళ్ళేనా? విచారణ విచారణ విచారణ. అప్పుడు దేవుడే చెబుతున్నాడు, వెళ్ళు 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 అని. ఆ తర్వాత రెండవ సమయాల గ్రంథం 5వ అధ్యాయం 23 చూడండి. రెండవ సమయాల గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, నువ్వు చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. ఇంకొకళ్ళ మీద యుద్ధానికి పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ కూడా దావీదు పోయి, ప్రభువా నేను వెళ్ళేనా? అప్పుడు ఆయన అంటాడు, డోంట్ గో, వెళ్ళొద్దు. ఇక్కడ అన్ని మీరేమో ఆలోచించారు? ఇక్కడ చెప్పినటువంటి వచనాలన్నింటినీ బట్టి మీరేమో ఆలోచించారు? స్నేహితులు ప్రతిదీ ఎవ్రీ మ్యాటర్ ప్రతి విషయాన్ని కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. తన కుమారుడు అక్కడ రోగి అయిపోతే పోయి బోళ్ళ పడ్డాడు, పోయి అక్కడ దేవుని సన్నిధిలో ఏం చేసేది. ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని దగ్గర మాత్రమే విచారణ చేస్తూ ఉండేవాడు. మోషేతో దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి దాని అర్థం? దేర్ కమిట్మెంట్ టు గాడ్ అన్నమాట. దేర్ పర్సనల్ డివోషన్ విత్ గాడ్. దేవునితో వారి యొక్క వ్యక్తిగతమైన భక్తి జీవితం, వారి దేవునితో అంటుకట్టబడి ఉండటం, దేవుణ్ణి వాళ్ళు ప్రేమించటం, వారి జీవితంలో దేవుడు తప్ప నాకు ఇంకొకటి లేదు అన్నంతగా. ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం? దేవునికి ఆపోజిట్ గా మనకి ఇంకొకటి మన జీవితంలో వస్తే, అది ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సినిమా కావచ్చు, దేవుడితో కాకుండా ఇంకొక దానితో మనం ఏదన్నా సహవాసం చేయాల్సినవి మన జీవితాల్లోనికి వస్తే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. మళ్ళా ఎప్పుడో ఇదిగో ఇటువంటి దైవజనులు వచ్చి అని గట్టిగా చెప్పినప్పుడు అప్పుడు అరెరెరే అనుకుంటాం. అప్పుడు దాకా మనం నిజంగా కమిట్ అవుతున్నాం ఆ దేవునితో. మోషేలాగా, దావీదులాగా తమ హృదయాలను పూర్తిగా దేవునికి అంకితం చేసుకున్నారా? వారి జీవితాల్లో ఎన్ని సమస్యలు రాలా, వారి జీవితాల్లో ఎన్ని నష్టాలను లేకపోతే కష్టాలను వాళ్ళు ఎదుర్కోలేదు. ఒకళ్ళేమో హింస పెడతారు, ఇంకొకళ్ళేమో ఇబ్బంది పెడతారు, ఇంకొకళ్ళేమో మాకు ఇంకొక నాయకుడిని చేసుకుంటామంటారు, అసలు మోషే ఎవడో అంటారు. అయినా ఇన్ని సమస్యలున్నా గాని మోషే దేవునితో సహవాసాన్ని మర్చిపోయాడా? దేవునితో ఆయనకున్న ప్రేమను, ఆ బాంధవ్యాన్ని విడిచిపెట్టాడా? దేవునితో ఉన్న డివోషన్ లైఫ్ ను మోషే విడిచిపెట్టాడా అంటే మోషే విడిచిపెట్టలా. దావీదుకెన్ని సౌలు తరుముతా ఉన్నాడు. తల్లిదండ్రులను చూసుకోవాలా, భార్యను చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, ఎన్ని మరి ఇన్ని ఉన్నప్పుడు దావీదు లాంటి వాడే పూర్తిగా ప్రతి విషయంలో కూడా దేవునితో అంటుకట్టబడి తన భక్తి జీవితాన్ని దేవునితో గడిపినప్పుడు మనం ఎందుకు గడపట్లేదు? అన్నా ఈరోజు పత్తి ఇత్తనాలు వేయాలన్నా ఒక రోజుతో కాదు, 5 రోజులు, వారం రోజులు వచ్చింది. అవును, నీకు వారం రోజులు పొలంలో పత్తి ఇత్తనాలే, లేకపోతే నెల రోజులు నువ్వు ఏదన్నా పని చేసుకో. ఇప్పుడు కొంతమంది సోదరులు ఉన్నారు, సంఘాన్ని విడిచిపెట్టి పనులు కానీ దూరం వెళ్ళారు. వెళ్ళినంత మాత్రాన వారి జీవితంలో దేవుడు లేకుండా బ్రతకాలా? ఎవరైనా సరే ఉద్యోగ నిమిత్తం వెళ్ళినావు, పనుల నిమిత్తం వెళ్ళినావు, ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగం ఒక భాగమై ఉండొచ్చు, పని ఒక భాగమై ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి నీ జీవితంలో వచ్చినప్పుడు
నీ యొక్క అసలు డివోషన్ లైఫ్, నీ అసలు జీవితాన్ని, అసలు ప్రేమను, ఎవరి పట్ల నువ్వు ప్రేమ ఉంచాలో, ఎవరితో కమిట్మెంట్ అయి ఉండాలో, ఎవరితో జీవిత కాలము నేను ఉంటాను, నీతో నిన్నే ప్రేమిస్తా, నువ్వే నా ప్రభువు అని ప్రతిష్ఠించుకున్న ఆయనను మనం విడిచిపెట్టిపోతామా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో దైవికమైనటువంటి వ్యక్తులు అలా ఉన్నారండి, మోషే లాంటి వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తాను. ఆ ఉపమానం ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా ఉండండి. 5 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లనే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా, మీలో ఒకరికి స్నేహితుడు ఉన్నాడంట, మీలో ఎవరికైనా ఒకటి స్నేహితుడిగా ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, మై ఫ్రెండ్, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నాకు వేరే స్నేహితులు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినాడలా. అంటే ఒక అతనికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ ఫ్రెండ్ దగ్గరికి అర్ధరాత్రి పోయాడంట. అర్ధరాత్రి ఎందుకు పోయాడంటే రొట్టెలు అవసరం ఆయనకి, ఇంకొకరికి పెట్టాలి ఆ రొట్టెలు. కాబట్టి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పోయి అడుగుతున్నాడంట, ఒక 3 రొట్టెలు నాకు బదులివ్వు. అతడు లోపలే ఉండి, తలుపు కొడితే ఇలా, స్నేహితుడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న వేస్తున్నాడు. నీ స్నేహితుల దగ్గరికి అర్ధరాత్రిని వెళ్ళి నీకు కావలసినటువంటి అవసరత, ఏదో 3 రొట్టెలు అవసరం కదా, అవి అడిగినప్పుడు నీ స్నేహితుడు ఇలా సమాధానం ఇస్తాడా? నన్ను తొందర పెట్టబాక, తలిపేస్తుంది, నన్ను తొందర పెట్టద్దు, తలిపేస్తుంది, నా చిన్నపిల్లలు నాతో కూడా ఉన్నారు అని చెప్పునా? ప్రశ్న చెప్తాడా? 18వ వచనం చూద్దాం. 18వ వచనం. అతడు తన స్నేహితుడైనందున, ఎవరైనందున, ఇక్కడ ఇది బాగా మీరు నొక్కి చూడండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే అర్థం ఏంటి? అసలు సిగ్గుమాలి కూడా ఎందుకు అడుగుతాడు? సిగ్గుమాలి అంటే నేను ఈయనో పో అంటే, ఎవరు అయినా మనం వాళ్ళ దగ్గర మనం బలవంతం చేస్తామా? వాడు ఈయన అంటుంది, మొహం మీద చెప్పాడు బా అంటాం, అంతే కదా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, ఇతడంట సిగ్గుమాలి మాటికి అడుగుతాడంట. ఎందుకు అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు? ఇస్తాడని. ఇంకా ఎందుకు ఇస్తాడు? లేడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి. రైట్, దట్స్ కరెక్ట్. అంటే ఎందుకంటే అతడు స్నేహితుడు, అతడు వేరేవాడు కాదు. అంటే ఆ స్నేహితుడికి ఇతడికి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధము, ఆ ప్రేమ ఎటువంటిది అంటే సిగ్గు కూడా పడాల్సిన పనిలా. స్నేహితుడు కదా, సిగ్గుపడాల్సిన పనిలా. నా స్నేహితుడు. ఇంకొకళ్ళు అడిగితే, ఇంకొకళ్ళు ఒక్కసారి మొహమ్మద్ చెప్పారంటే పో అన్నారనుకో, నిన్ను అడిగేది పో అంటాం, వెళ్ళిపోతాం. కానీ స్నేహితుడిని అట్లా అనలేం కదా, మన దగ్గర అనలేం కదా. మన దగ్గరగా, మన క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం అసలు అట్లా అంటామా? వాళ్ళు ఏమన్నా మనకి సిగ్గుపోయేటట్లు అన్నా గానీ మనం మాటికి అడుగుతాం. ఎందుకు? కారణం ఏంటంటే యూ హ్యావ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఆర్ విత్ హర్. అంటే వాళ్ళతో మనకి ఏముంటది? దగ్గర ఇది ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్తున్నాడు, మీరు నా స్నేహితులు. ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము
15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయదాని ఎరుగడు. అంతే కదా, దాసుడికి యజమానుడు చేసేది తెలుసా? తెలియదు. ఎందుకంటే దాసుడి పని ఏంటంటే బయట పని చేసుకుని కూర్చోవటం. యజమానుడు ఏం చేస్తాడో అతనికి తెలియదు, యజమానుడు అతనికి ఏమి చెప్పడు. కానీ కింద చదవండి. ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తా. ఇప్పుడు మీరెవరు? నాకు స్నేహితులు. ఎవరు? అపోస్తలుల గురించి, తన శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువు అంట, మీరు నాకు దాసులు కాదు. దాసులు అంటే పని చేస్తాడు, జీతం తీసుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, సంబంధం లేదు. దేర్ ఇస్ నో క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వారి మధ్య ఆ దగ్గర సంబంధం ఏమి ఉండదు, ఆ క్లోజ్ రిలేషన్షిప్ ఉండదు, అంత ప్రేమ ఉండదు, అంత షేర్ చేసుకోలేరు కదా. అంత దగ్గర సంబంధము, అంత ప్రేమ, విషయాలు షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఎవరి మధ్య ఉంటుంది? స్నేహితుల మధ్య. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, యెహోవా మోషేతో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడుతున్నాడంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంత క్లోజ్ రిలేషన్షిప్ అన్నమాట. సో ఇప్పుడు మన జీవితాలు కూడా దేవునితో అంత దగ్గరగా ఉండాలి. మన జీవితాలు దేవునికి అంత దగ్గరగా ఉన్నాయా? మళ్ళా చెప్తున్నాను, మన జీవితాలు దేవునికి అంత దగ్గరగా ఉన్నాయా? అంతగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము? ఏవి దేవునికి మనల్ని అంత దగ్గరగా చేయలేకుండా ఆపుతున్నాయి? ఏవి మనకు ఆటంకాలు అవుతున్నాయి? ఆలోచించాను. అంత క్లోజ్ రిలేషన్షిప్ పోవటానికి దేవుని దగ్గరికి అసలు ఫస్ట్ అడిగేయాలి. ముందు దేవునితో దేవుడు లేకపోతే ప్రభువు మనల్ని స్నేహితులుగా భావించి అంత దగ్గరగా అన్ని విషయాలు పంచుకునే, అంటే ఆయన మనకు ఆలోచన చెప్పటం, మనం ప్రతిదీ కూడా ఆయన దగ్గర విచారణ చేయటం. ప్రభువా నేనేం చేసేది ఈ విషయంలో, అంత క్లోజ్ కి మనం దేవుని దగ్గరికి రావాలంటే అసలు మొదటి అడుగన్నా వేయాలిగా. కొంతమంది అసలు వేయరు మొదటి అడుగు. అసలు మొదటి అడుగు అంటే అంత దగ్గరగా రావడానికి ఏ పరిస్థితులు మనల్ని తీసుకెళ్తాయి ఎక్కడికి అనే దగ్గరికి కూడా రారు కొంతమంది. అసలు కొంతమంది వినరు వాక్యం. అసలు మెయిన్ అదే. అసలు అంత క్లోజ్ రిలేషన్షిప్ దగ్గరికి రావాలంటే అసలు మొదటి మెట్టే వాక్యం వినటం. ఆ మొదటి మెట్టే సరిగ్గా లేకపోతే ఇంకంత దగ్గర రిలేషన్షిప్ దేవునితో మనకి ఎక్కడ వస్తుంది? ఆలోచించాలి. ఇప్పుడు మొదటడే అడుగే సరిగ్గా వేయకపోతే దేవునితో అంత దగ్గర సంబంధం రాదు. మనకు వాక్యాన్ని వినాలి, మనసులో ఎక్కడో పెట్టుకోకూడదు, ఏయో ఆలోచించకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భయము, భక్తితో, వినయము, విధేయతతో ఏమి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం మొదట ఆ మెట్టు ఎక్కగలిగితే ఆ తర్వాత ప్రతిరోజు ఆయనకి ఒక్కొక్కరు ఆయనకి దగ్గరగా అయిపోతాం. మనము ఆయన అంటే ఒక స్నేహితుడితో ఎలాగుంటామో అంత దగ్గర రిలేషన్షిప్ దేవునితో మనకు ఉంటుంది. సో దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో, ప్రభువును శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలంటే మనం ఆయనకి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. అది ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, వాక్యం వినటం ద్వారా, ఫెయిత్ మన హృదయంలో విశ్వాసం ఎక్కువ అధికం అవటం ద్వారా దేవునికి దగ్గరగా ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, చెప్పి ఆల్మోస్ట్ సమయాన్ని బట్టి నేను ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. రెండవ విషయం ఏంటంటే, దేవుని చూడండి, ఇందాక నేను మ్యారేజ్ రిలేషన్షిప్ తో పోల్చాను కదా. మనం మ్యారేజ్ రిలేషన్షిప్ లో భర్త భార్యలు సమయం గడిచే కొద్ది ఎంత దగ్గర అవుతారో, ఎంత విడిపోయిన బంధం అవుతారో అది తర్వాత తెలిసింది. ముసలితనం వచ్చిన తర్వాత
ఇప్పుడు వయసులో కొద్దిగా తగాలు పట్లాట్లు హాట్ గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అర్థం కాదు. వెన్ టైం గోస్, సమయం పోయే కొద్దీ ఆ భార్యాభర్తల మధ్య ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ మధ్య బంధాలు ఎట్లా పెరుగుతాయో అర్థమైంది. తర్వాత నాకు అర్థమైంది, మీకు అర్థమైంది, అంటే యవ్వనస్తులైనటువంటి ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు ఒకటి ఆయనతో సహవాసం చేయటం అనేది మనం చూసాము. ఇప్పుడు రెండవ విషయాన్ని చూస్తే మనకి దగ్గరగా ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. రెండవ విషయం, ఈ విషయం చెప్తే నేను ముగిస్తానులే. మనం వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, అవును కదా. కొరింథీ పత్రికలో కూడా పెండ్లి అయినది తన భర్తను ఎలాగూ సంతోష పెట్టవలనని ఆలోచిస్తుంది. అవును, పెళ్లి ఆయన అంటాడు, పెళ్లి కాకుండా ఆ సమయంలో అప్పుడున్న సమయం బట్టి, సందర్భాన్ని బట్టి, అప్పుడు సమయాన్ని బట్టి, అప్పుడున్న ఇబ్బందిని బట్టి పెళ్లి కాకుండా ఉండటం మంచిదని చెబుతూ పౌలు, అయినా వివాహం చేసుకుంటే విషయం ఏంటంటే పెళ్లి అయినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ఎప్పుడు భర్తను ఎలా సంతోష పెట్టాలని చూస్తుంది. అలాగే పెళ్లి అయిన పురుషుడు కూడా ఎవరిని సంతోష పెట్టాలని చూస్తాడు? భార్యను సంతోష పెట్టవాలని చూస్తాడు. ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఇది జరిగి తీరేదే, ఖచ్చితంగా. లేకపోతే ఎందుకు ఇంట్లోకి నీకు సరుకులు తెస్తారు? ఎందుకు నీకు పెళ్ళి అప్పుడు గిఫ్ట్ తీసుకొస్తారు? ఒకవేళ గిఫ్ట్ ఆ రోజు తీసుకురాలేకపోయినా నీ చేతికి ఎందుకు ఉంగరం వచ్చింది, బంగారు ఉంగరం, లేకపోతే చెవులకి బంగారు చెవులు ఎందుకు వచ్చినాయి? అదే అంటారు కదా, కమ్మలో బొమ్మ, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారు? వై బికాస్ ఆఫ్ హీ లవ్స్ యూ. అంటే నిన్ను సంతోష పెట్టడానికి అతడు చేస్తున్నటువంటి ప్రయత్నం, పురుషుడు చేసే ప్రయత్నం. అలాగే స్త్రీ కూడా, ఏమండి ఉప్పు ఎక్కువ ఉందా అంటారు కదా, అంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ భర్త ఏమన్నా ఇబ్బంది పడతాడేమో, కనీసం ఉప్పు విషయంలో కూడా జాగ్రత్త వహిస్తారు కదా కొంతమంది. బికాస్ కారణం ఏంది? అతన్ని సంతోష పెట్టాలి. సో వివాహ బంధంలో, వివాహ విషయాల్లో సంతోష పెట్టడం అనేది ఒక భాగం. అలాగే ఇక్కడ కూడా అంతే. మనం దేవుణ్ణి లేకపోతే ప్రభువుని మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు, ఆయన ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రభువును ప్రేమిస్తూ ఆయనకి చాలా దగ్గరగా ఉన్నామంటే మరొక సూచన ఏంటంటే ఆయన మనం సంతోష పెట్టడానికి ప్రయత్నము చేయటము. మన జీవితంలో మనకి ఏదన్నా గురుందంటే మన ప్రభువును సంతోష పెట్టాలి, మన ప్రభువును సంతోష పెట్టాలి. రోమీలకు రాసిన పత్రిక సహజంగా రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకసారి చూద్దాం. రోమా 15:2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు గాని నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను. అంటే క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన అంటే ఆయన సంతోషపరచుకోలా, ఇతర సంతోషాన్ని ఆయన చూశాడు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని సంతోష పెట్టారండి. యోహాను సువార్త కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు తన తండ్రిని గూర్చి, యెహోవాను గూర్చి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ఎక్కడుంది ఆ పదం అంటే ఇంగ్లీష్ లో అది క్లారిటీగా ఉందండి. అండ్ హీ దట్ సెంట్ మీ ఈజ్ విత్ మీ, ద ఫాదర్ హ్యావ్ నాట్ లెఫ్ట్ మీ అలోన్, ఫర్ ఐ డూ ఆల్వేస్ దోస్ థింగ్స్ దట్ ప్లీజ్ హిమ్ అని ఉంది. ప్లీజ్ హిమ్ అంటే ఆయనను సంతోష పెట్టడానికి ఆయన సంతోష పెడతాను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు
పరలోకమందున్నటువంటి తండ్రి సంతోషించేటట్లుగానే ఉన్నాడు. ఏది చేసినా దేవుడు ఆయన చూసి సంతోషిస్తా అన్నాడు. ఆయన కుమారుణ్ణి హిస్ బిలౌడ్ సన్ అండి. ఆయన అంటాడు కదా, హీఈస్ మై బిలౌడ్ సన్ అండ్ అంటే ఆయన అంటాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రతి పని, ప్రతి కార్యము భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రతి కార్యము చేయటానికి ముందు ఆ కార్యము పరలోకమందున్న ఆయన తండ్రిని, ఆ దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరుస్తుందా లేదా అన్నట్లుగా ఆయన భూమి మీద ప్రతి పని చేశాడు. ఆయన లెప్రసీ ఉన్నటువంటి వాడిని బాగు చేసినప్పుడు తండ్రి సంతోషపడేవాడు. ఆయన కుష్టున్నటువంటి వాడిని బాగు చేసినప్పుడు తండ్రి, గుడ్డి వాడిని బాగు చేసినప్పుడు తండ్రి సంతోషించేటువంటి వాడు. ఇంకా మిగతా ఏదైనా సరే దిక్కులేని వారి వైపు చూసి వారి పట్ల కనికరం చూపించినప్పుడు తండ్రి సంతోషించేటువంటి వాడు. అందరూ రాళ్లు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నా ఈయన తన కరుణ చూపించి మీలో ఎవడు తప్పు చేయలేదో మొదట ఆ మీద రాయి అయ్యండి అని ఆమెను కాపాడినప్పుడు తండ్రి సంతోషించాడు పరలోకంలో ఉండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఏ కార్యము చేసినా ఆ కార్యాన్ని చూసినప్పుడల్లా పరమందున్న దేవునికి సంతోషము. ఫైనల్ గా ఆయన అంటాడు, ఈ గిన్నె నా నుండి తొలగించు, ఇఫ్ ఇట్ ఈస్ విల్, అయినా నీ చిత్తం. అంటే గిన్నె తొలగించాలి అనేది ఈయన ఆలోచన, కానీ ఎవరి చిత్తానికి లోపడ్డాడు? అయినా నీ చిత్తమే అన్నప్పుడు తండ్రి సంతోషించాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నామంటే దేవుణ్ణి మనం అంతగా సంతోషపరచాలి. దేవుడు మనం చేసేటువంటి పనుల ద్వారా ఆయన సంతోషపడాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లుగా మన ప్రభువు కూడా మన కార్యాల విషయంలో ఎలా ఉండాలి? ఆయన సాక్ష్యం సంతోషపడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఫస్ట్ గా ముగింపులకు వెళ్ళాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా చాలు నడుచుకోవాలని ప్రభువును సంతోషపెట్టాలి. అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలంటే ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభువు మన విషయంలో సంతోషపడాలంటే మనం ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన ఏం చెప్పాడో దాన్ని హృదయపూర్వకంగా గైకొనే మనసు మనకు ఉందా? ఆయన ఏం చెప్పాడో దాన్ని హృదయపూర్వకంగా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తను తాను సంతోషపరచుకోవాలి, ఇతరుల సంతోషాన్ని చూశాను. అలాగే ఇందాక మనం చదువుకున్నటువంటి వచనంలో ఏముంది? ఫస్ట్ మనం చదువుకున్న వచనము, ప్రతి వాడు మేలైన దాని యందు తన పొరుగు వారిని అంటే పొరుగు వారిని కూడా మనం ఏం చేయాలి? సంతోషపరచాలి. అంటే మనం ఒక పొరుగు వారినే మనం సంతోషపరుస్తున్నామంటే మరి మనం ప్రేమిస్తున్న మన ప్రభువుని మనం ఎంత సంతోషపరచాలి? పొరుగు వారికి క్షేమాన్ని ఇవ్వాలండి. అంటే మనల్ని చూసి మన పొరుగు వాళ్ళు దుఃఖపడకూడదు, మన క్రియలను బట్టి వాళ్ళు బాధపడకూడదు, మనం చూసి నిందించకూడదు, ఎవడరా వీడని అనుకోకూడదు. ఎదుటోళ్ళు చూసి అసలు ఎందుకు వీడితోనే స్నేహం చేయాలని అనుకోకూడదు, ఎందుకు వీళ్ళతోనే సహవాసం చేయాలి, ఎందుకు మేము వీళ్ళతో కలిసి ఉండాలి, ఎందుకు వీడితో నేను మాట్లాడాలి, ఎందుకు అవసరమైతే నేను వాడికి సహాయం చేయాలి అనేటువంటి పరిస్థితి రానియకూడదు.
అలాంటి పరిస్థితి రాకూడదు. మనం చేసే ప్రతి పనిని బట్టి మిగతా వాళ్ళకి క్షేమాభివృద్ధి అయ్యి మనల్ని బట్టి వాళ్ళు సంతోషపడాలి. మనం చేసే ప్రతి పనిలో సంతోషం, వాళ్ళు ఎదుటోళ్ళు సంతోషపడాలి. సో ఎదుటి వాళ్ళని సంతోష పెట్టేటట్లుగా మన జీవితాలు ఉన్నాయా? కొంతమంది అంటారు, వాళ్ళని నేను సంతోష పెట్టేది ఏంది, వాళ్ళని నేను సంతోష పెట్టే, అది లోకంలో ఉన్న వాళ్ళ పద్ధతి అండి. లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు స్వార్థం, ఎవడి స్వార్థం వాడిది, ఎవడి సంతోషం వాడిది, ఎవడి డబ్బు వాడిది, ఎవడి ఇల్లు వాడిది, అది స్వార్థంగా ఆలోచించేటువంటి వాడు. కానీ దేవుడి పిల్లలకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యంలో ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగి వారు సంతోషపడాలి నిన్ను బట్టి. సో ఒక మనిషినే మనం అంత సంతోషపరుస్తున్నప్పుడు, మనం ఎక్కువగా ప్రేమించి దగ్గరయ్యి మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న మన ప్రభువును మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా సంతోషపరచాలి. అలా పరచాలంటే ఇందాక మనం చదువుకున్నాం, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం అంటే ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. అంటే మన నోట, అంటే ఆయన తగినట్టుగా నడుచుకోవడం అంటే మనలో కపటం ఉండకూడదు, ఎదుటి వాళ్ళని మనం దూషించకూడదు, అలాగే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అంటే ఆయనకు తగినట్టుగా నడుచుకోవటం అంటే అదే, ఆయన ఎలా ఉన్నాడో అలా మనము జీవించడం. అందుకే పేతురు రాసిన పత్రికలు ఏముందంటే, మనము ఆయన అడుగు జాడలలో నడుచుకొనున్నట్లు క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాను. ఎలా జీవించాలి ఆయనకు తగినట్టుగా అంటే, ఆయన చూడు, ఆయన తగినట్టుగా ఎలా జీవించాలి ఆయన చూడు. ఒక చెంప మీద కొట్టాను, రెండో చెంప కూడా చూపించాను. డొక్కల్లో పొడుస్తున్నారు, తండ్రి మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించాను. దట్స్ హిస్ క్యారెక్టర్ అండి. యేసుక్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్ ఏంటంటే అది. దేవుని పని చెడగొడుతున్నారు, పోయి వాళ్ళందరినీ తరివాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకునే విధానం అది. ఇందాక నేను చెప్పాను, రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలనుకున్నప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు? మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి అంటే అర్థమైంది, ఆయన ఆమె మీద కనికరాన్ని చూపించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కనికరం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మంచితనం, యేసుక్రీస్తు ప్రభు వారి నోటితో ఎలా మంచిగా మాట్లాడాలో ఆ మంచి తత్వము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాపణ, ఆ క్షమాగుణము, ఇవన్నీ మనము మన జీవితాల్లో అలవర్చుకొని ఉన్నప్పుడే మనం ఆయనను పోలి నడుచుకున్న వాళ్ళము. ఈ రెండు చాలు, ఈ రెండు విషయాలు మనం చాలు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? మనము దేవునికి లేకపోతే ప్రభువుకి చాలా దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా ఉండాలంటే మన అనుదిన జీవితంలో అసలు విడిపోలేనంతగా ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేనంతగా మనం ఉండాలి. చావు కూడా మనల్ని ప్రభువు నుండి వేరు చేయకూడదు. అందుకే కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపవు. అంటే క్రీస్తులో నుండి మనల్ని ఏది కూడా, చివరికి చావైనా గాని మనల్ని ప్రభు నుండి ఏం చేయదు. అంత దగ్గరగా మనం ఉండాలి. అంత దగ్గరగా ఉండాలంటే మన అనుదిన భక్తి జీవితం దేవునితో గడపాలి. అలాగే ఆయనను సంతోషపరచాలి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ రెండింటిని, ఈ తక్కువ సమయంలో ఈ రెండింటిని మీరు మీ జీవితాల్లో గుర్తుపెట్టుకొని ప్రభువును ప్రేమించండి. ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగునుగాక. ఆమేన్.